వెల్కమ్ కవిత గారు అండ్ అందరూ ఒకేసారి జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆవిర్భావానికి విచ్చేసిన ఎంపీ శ్రీమతి కవిత గారికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఒక అద్భుతమైన సింగింగ్ పర్ఫార్మెన్స్ మన తెలంగాణ అంటే ఒక మంచి తీర్మారు ఊపున టాటా సంబరాలకు విచ్చేసిన అతిరథ మారలకు, అలాగే ఇవాల్టి మన ముఖ్య అతిథి తెలంగాణ సాధన రథసారథి శ్రీ కేసీఆర్ గారి ముద్దుబిడ్డ వీరనారి శ్రీమతి కవిత గారికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం మేడం. వెల్కమ్. అండ్ ఇప్పుడు ఇంకా ఎంటర్టైన్ చేయడానికి మన మధ్యలో మిమిక్రీ రమేష్ గారు ఉన్నారు. మిమిక్రీ రమేష్ గారు, అతని మిమిక్రీతో మనమందరం ఖుష్. వెల్కమ్ సార్. గట్టిగా చెప్పండి మా మిమిక్రీ రమేష్ గారికి. ఇప్పుడే విచ్చేసినటువంటి కల్వకుంట్ల కవితమ్మకు అభినందనలు ఎలా తెలియజేద్దామంటే ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఇస్తే, కవితక్కకు క్లాప్స్ ఇస్తే నాకు కూడా ఆ క్లాప్స్ చెందుతాయి. మిమిక్రీలో సాధారణంగా మా శివన్న చేశాడు మిమిక్రీ. నేను మాత్రం కొంతమందిని, అమ్మా మీరు వచ్చారు నాన్నగారి వాయిస్ చేయాలంటే భయం వేస్తుంది, మీరు ఓకే అంటే నాన్నగారి వాయిస్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇవాళ టాటా మీకు తెలియదు కాదు, ఒక్కసారి గట్టిగా తప్పట్లు కొట్టాలి. ఆనాడు ఓ కవన్నాడు, బడికి పోయే పిల్లగానికి టాటా చెప్తుంది అమ్మ అంటే అందులో ఎంత ప్రేమ ఉన్నదో మీకు ఎరకలేదు. మా మల్లన్న మదిలోంచి ఊరిన తేనెల ఊట ఈ టాటా. ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టాలి. ఇవాళ మాట లేదు, ముచ్చట లేదు. మొన్న ఎవడో పైల్వాన్ నా దగ్గరకు వచ్చి ఈ చేత్తోని 100 మందిని లేపుతా, ఈ చేత్తోని 200 మందిని లేపుతున్నట్టాడు. నేనన్నా నీకంటే మా ఊర్లో కోడి పుంజున ఏం కాదురా, పొద్దున్నే 1000 మందిని లేపుతుందని చెప్పిన. ఇది బాగున్నదా, అది బాగున్నదా? మన భాష, మన యాస ఇయ్యాల స్వరాష్ట్రం సాధించినాక మనమందరం కూడా బతుకమ్మలు ఆడాలి. మీరు అందరూ ఆడబిడ్డలు బతుకమ్మలు ఆడాలి. మా కవితమ్మ వచ్చింది, ఒక్కసారి మళ్ళీ చప్పట్లు కొట్టండి, నన్ను మర్చిపోతారేమో. మిమిక్రీ రమేష్ గారు మీ అందరికీ అందరూ వందనాలు తెలియజేస్తున్నా. ఇట్లనే చంద్రబాబు నాయుడు గారు కూడా ట్రై చేస్తాడు తెలంగాణ. ఆ విధంగా రావడానికి ట్రై చేస్తున్నాం, వస్తున్నాం. మీ అందరి దగ్గరికి కూడా రాబోతున్నాం అని మీ అందరికీ మనవి చేస్తూ ఒక్కసారి మరి ఆడపడుచు కవితమ్మకి గట్టిగా క్లాప్స్ ఇవ్వమని మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ. చంద్రబాబుతో కూడా అనిపించాం. ఒకసారి సోనియా గాంధీ గారు అన్న వెంకటరెడ్డి అన్న ఈ ఊరే న్యూజెర్సీకి వచ్చి అడుగుతుంది, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించినందుకు మీకు వందనాలు, నమస్కారములు. నా పేత రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చాడా ఒకసారి చూపించండి. పాపం ఆమె వెతుకులాడుకుంటూ వచ్చింది. అలా వాస్తవంగా మిమిక్రీలు ఎలా ఉంటాయంటే, మిమిక్రీ అంశాలు ఒక బాలయ్య బాబు చెప్తాడు మన టాటా గురించి. ప్లూటో తోటలో పోదు, టాటా ముందు కాదు. ఆశయమైన, ఆత్మీయతైన, అభిమానమైన, ఆశయమైన టాటా ముందే. ఒక్కసారి గట్టిగా టాటా బరిలోకి దిగినంత వరకే. టాటా వస్తే వారందరికీ టాటానే. సార్ మీరు నేను ఇంత పెద్దగా అరిస్తే రావట్లేదు, మీరు సరే వెంకన్నలాగా మాట్లాడితే నవ్వుతురేమో నాకు అర్థం కావట్లేదు. వాస్తవంగా మిమిక్రీ అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తే మనం నవ్వుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు టాటాకు వస్తే మల్లన్నంటే నాకు చాలా ఇష్టం.
ఆ మల్లన్న మదిలోంచి పుట్టిన తేనెల ఊటే ఈ తాట. నేనైతే ఒక్కసారి చెప్పగలను, ప్రతి సోదరునికి, ప్రతి అవ్వకు, ఇక్కడకు విచ్చేసిన మా కవితమ్మకు కూడా. ఎందుకంటే మళ్ళీ మా అన్న అడుగుతాడు, మా కవితమ్మకు చెప్పావా చెప్పలేదా అభినందనలని. ఒకసారి మనవి చేస్తున్నాను, నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. రెండు అడిగితే ఆయనకు అర్థం కాదు కాబట్టి ఒక విషయం అయితే చెప్పగలను, టాటా అనేది తప్పకుండా ఇక్కడ టాటాకు మేము కూడా వచ్చి సహాయ సహకారాలు అందిస్తామని నాన్న సాక్షిగా మీ అందరికీ మనవి చేస్తూ జై తెలంగాణ, జై టాటా అని చెబుతూ సెలవు తీసుకుంటున్నా. అమ్మా నమస్కారం. నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ గద్దరన్న పాట ఒక్కటి చిన్న హమ్మింగ్ చేసి నేను దిగుతాను. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా. కోట్లాది ప్రాణమా, మా భూములు మాకేనని బల 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 బల. ఎవరో అడిగారు అన్నని, ఏందన్నా ఇట్లా అరుస్తావంటే, జనాలు నిద్రపోయేటోళ్ళు లేస్తారు కదా తమ్మి, అందుకే అరుస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరొకసారి నమస్తే తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ మిమిక్రీ రమేష్. నమస్తే. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం ప్రారంభోత్సవ సభకి విచ్చేసిన మీ అందరికీ, ఇంత దిగ్విజయంగా 3000 మంది పైగా మన తెలంగాణ వాసులు, తెలుగు ప్రజలు అందరూ వచ్చి ఈరోజు ఆశీర్వదించారు. ఇప్పుడు మనం కార్యక్రమం ప్రారంభిద్దాము. మన చీఫ్ గెస్ట్ వచ్చేశారు, శ్రీమతి కవిత గారు, అలాగే కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మిగిలిన గెస్టులు అందరూ ఉన్నారు. సమయాభావం కూడా టైం అయిపోతుంది, అందుకని సమ్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వీ హ్యావ్ టు కట్ ఇట్ డౌన్. సో ఇఫ్ యూ హ్యావ్ టైమ్ దెన్ దే విల్ కంటిన్యూ అగైన్. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కోసము దాము గారు రెడీ? దాము గారు రెడీ? అది రెడీ? రెడీయా? రెడీనా? ఆర్ యూ రెడీ? ఓకే, ప్రీస్ట్ పిలవండి పైకి. సో మన ప్రీస్ట్ గారిని, అలాగే గౌరవనీయులు నరేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ పైల మల్లారెడ్డి గారు, గౌరవనీయులు మన ఎమ్మెల్యే కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మన ముఖ్య అతిథి శ్రీమతి కవిత గారిని స్టేజ్ మీదకి వచ్చి జ్యోతి ప్రజ్వలన గావించవాలని ఆహ్వానిస్తున్నాను. పెట్టు మ్యూజిక్ పెట్టు. శ్రీమతి సాధన గారు, సాధన మల్లారెడ్డి. तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति 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 शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः
शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि घृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णे विसृणयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं जदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः हरिः ఓం. థ్యాంక్ యూ అండి గోపాల్ గారు. మన పీఠం నుంచి విచ్చేశారు వీరు. మీకు అందరూ తెలుసు సాయిదత్త పీఠం వారు 23 ఎకరాల స్థలంలో పెద్ద సాయి మందిర్ కట్టాలని చెప్పి సంకల్పించారు. బయట వారి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, మీరు వెళ్ళేటప్పుడు అక్కడ చూసి వెళ్ళండి. ఇప్పుడు వన్ ఆఫ్ ద కోర్ కమిటీ మెంబర్ శ్రీనివాస్ అనుగు గారిని ఇన్వైట్ చేస్తున్నాను, సో దట్ హీ కెన్ కాల్ కోర్ కమిటీ పరిచయం చేయడానికి టాటా సమ్ ఆఫ్ ద టాటా లీడర్షిప్ని. థ్యాంక్ యూ. శ్రీనివాస్ అనుగు. Thank you, Andy. First of all, thanks to our distinguished guests coming here all the way. Thank you, Andy Damgar. And also, I would like to thank all the people coming from all the way, California, Texas, Atlanta, DC, and everywhere. Thanks a lot for everybody. ఈ మా టాటా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఒక ఆలోచన 10 నెలల క్రితం పుట్టిందండి. పుట్టినప్పుడు మేము కొందరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఎలా చేయాలని ఒక బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్న తర్వాత ఒక 10 మంది టీము దీన్ని మల్లన్నకాడికి తీసుకుపోవడం జరిగింది. సో ఈ 10 మంది లాస్ట్ ఒక 45 రోజులుగా ఈ ప్రోగ్రాం కోసం చాలా కష్టపడి పనిచేశారండి. సో ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ టు ద స్టేజ్ ఫర్ దెమ్. స్టార్టింగ్ ఫ్రమ్ న్యూ జెర్సీ, ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ మహేందర్ ముస్గు, రమేష్ చంద్ర గారు, మోహన్ పటోలా గారు, సంతోష్ పాతూరు, బల్వంత్ గారు, గౌతమ్ గోలీ ఫ్రమ్ అట్లాంటా, సాంబారెడ్డి గారు ఫ్రమ్ హూస్టన్, విక్రమ్ ఫ్రమ్ డాలస్, విక్రమ్ జంగం, and Anil Arabelli from California, Bharat Madadi from Detroit. So please come onto the stage. Thanks, Andy. This team has been working tremendously for last 45 days, Andy, to put together all this stuff. It's not just, this is just not only the event, Andy, but also there's a lot of stuff. We all together talked to more than 5,000 calls, Andy, in last 45 days. And also we contacted more than 40 associations as well. And it took a lot of effort. So, ento personal time, personal money betti, ఈ టీం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారండి. థ్యాంక్స్. ప్లీజ్ గివ్ అప్లాడ్ టు ఆల్ అవర్ కోర్ టీమ్ వన్ మోర్ టైమ్. థ్యాంక్స్ అండి. నౌ ఐ వుడ్ లైక్ మహేందర్ టు క్యారీ వర్డ్ ఫ్రమ్ హియర్. I request all the core team to stand back a little bit.
and then spread around. యాక్చువల్గా టైం లేదు, చాలామంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు, కాలిఫోర్నియా నుంచి ఫ్లోరిడా వరకు. అందరినీ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి రికగ్నైజ్ చేద్దాం అనుకున్నాం కానీ బట్ ద టైమ్ పర్మిట్స్ విల్ డూ ఇట్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్ ఫర్ దాట్. ఇప్పుడు టాటా లాంచ్ సాంగ్ చేయించాము, అది క్విక్గా ప్లే చేసి దాని తర్వాత మన వచ్చిన గెస్టులు పాడతారు. అలాగే I request Jyoti to join us on the stage. She came all the way from Arizona. Most of you know about Jyoti. Sound. తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట ఈ టాటా. We salute our motherland Telangana. We tribute for our Telangana. We love Telangana. We love Telangana. Telangana. ఈ పాటను రాసిన కందికొండ గారికి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. సచ్ ఎ వండర్ఫుల్ తెలంగాణ రైటర్ కందికొండ గారు. ఈ పాట పాడింది Anodeep is the male singer who sang this. యాదగిరి గుట్టలలో అండల్లే ఉన్నాడు నరసింహుడాలలో వెలిసాడు చల్లంగా చూస్తాడు రాజన్న రామప్ప శిల్పాల నైపుణ్యం గోల్కొండ మినారు రాజసం హైదరాబాద్ బిర్యానీ రుచి వర్మ కొమరల్లి
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనుదీప్. అక్కడ పాడావు ఇక్కడ పాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ఆర్గనైజర్స్ అందరికీ, ముఖ్యంగా ఇక్కడ సపోర్ట్ చేస్తూ దీనికి బ్యాక్ బోన్గా ఉన్న పెద్దలు, మా నల్గొండ జిల్లా వాస్తవ్యుడైన సామాజిక సేవా నాయకుడైన పైల మల్లారెడ్డి గారికి, బోర్డు డైరెక్టర్ అందరూ కూడా పేరు పేరున బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, ఈరోజు మన 60 సంవత్సరాల తెలంగాణ కోరిక నెరవేరింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈరోజు తెలంగాణ కోసం మీరు గతంలో ఎన్నో పోరాటాలు, ఇక్కడ మీరు ఒకవైపు అక్కడ పోరాటాలు జరుగుతుంటే ఇక్కడ మీరు తెలంగాణ కోసం కూడా మీరు కూడా మీ పద్ధతిలో పోరాటం చేశారు. చివరికి తెలంగాణ సాధించుకున్న సందర్భంగా మనందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ, తెలంగాణ వచ్చిందని సంతోషపడే కానుకుంటే మన మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఇప్పుడు పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్న కానీ వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా చూస్తున్నారు వచ్చిన తెలంగాణని ఏ విధంగా వీళ్ళు అభివృద్ధి చేసుకుంటారు అని చెప్పి కూడా మన మీద ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగింది ఇప్పుడు. అందుకనే మీ అందరి సపోర్ట్తో రాబో కాలంలో తెలంగాణని, ముఖ్యంగా ఏదైతే యువకులు తెలంగాణ రావాలని 1200 మంది అమరవీరుల వాళ్ళ ప్రాణ ఫలితం, ఎన్నో పార్టీల పోరాటాలు, తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకు అంకితం ఇస్తూ యువకుల కోసం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది యువకులు తెలంగాణ వస్తే మాకు జాబ్స్ వస్తాయని చెప్పి, రైతులు తెలంగాణ వస్తే మా సాగునీరు వస్తుందని చెప్పి, ఈ విధంగా నల్గొండ జిల్లాలోని ప్రజలు మాకు ఫ్లోరైడ్ బాధ పోతుందని చెప్పి ఎన్నో కళలు కంటున్నారు. ఆ కళను నిజం చేసే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఒక విజన్తో, మంచి ప్లానింగ్తో ముందుకు పోతున్నాడు. మనం కూడా వారికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుందా లేదా లేకున్నా కానీ ఆయన ఐడియాస్ మాత్రం పెద్ద ఎత్తున పెట్టుకున్నాడు. తప్పకుండా సక్సెస్ కావాలని చెప్పి మనందరం కూడా సపోర్ట్ చేస్తూ, ఈరోజు పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఈ 4 years ఎలక్షన్స్ లేవు కాబట్టి తెలంగాణ స్టేట్ డెవలప్ చేసుకోవాలి. మనం మెయిన్ దాని ముందుకు పార్టీలకు అతీతంగా పోవాలనే మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన తెలంగాణ బతుకమ్మ అంటారు మీరందరూ. బతుకమ్మ పండుగ అనగానే కవిత గారు గుర్తొస్తారు. గౌరవ పార్లమెంట్ సభ్యురాలకి మరొకసారి పైల మల్లారెడ్డి గారు, మా నల్గొండ జిల్లా నిజంగా, ఎందుకంటే శృంగిశాల వెంకటేశ్వర స్వామి దేవస్థానం, మీరు ఇప్పటికే నల్గొండ వాళ్ళందరూ కూడా వచ్చి ఉండొచ్చు. యాదగిరిగుట్టకి ఎంతమంది వస్తారో శృంగిశాలకు ఎంతమంది వస్తారు ఈరోజు. అలాంటి దేవాలయమే కాదు, గవర్నమెంట్ వెంకటేశ్వర స్వామి జూనియర్ కాలేజీ ఎంతోమంది పేద విద్యార్థులు స్కాలర్స్ ఇస్తూ అమెరికాలో కూడా ఇలాంటి ఆర్గనైజ్ చేస్తున్నది నిజంగా వారికి గర్వపడుతున్నాను. ఎందుకంటే నల్గొండ జిల్లా వ్యక్తిగా గర్వపడుతూ, తప్పకుండా రాబో తెలంగాణలో ఎన్ఆర్ఐస్ మీరు టెక్నాలజీ కానివ్వండి, మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో చేయండి. మేమందరం కూడా తెలంగాణని ఒక మోడల్గా చేయాలి. మీరందరూ చూస్తున్నారు ఇవాళ వాటర్ గ్రిడ్ రావడం కానీ, కాకతీయ మిషన్ కానీ, ఇవన్నీ ఒక ఆలోచన. ఎందుకంటే సక్సెస్ అవుతుందా లేదా, ఇన్ని డబ్బులు ఎక్కడున్నా ఆలోచిస్తలేరు ముఖ్యమంత్రి గారు. కానీ ఒక ఆశయం మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ కావాలి. మనందరం కూడా బంగారు తెలంగాణ దిశగా పయనిద్దామని తెలియజేసుకుంటూ, మరొకసారి మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించి మీ అందరినీ కలుసుకునే అవకాశం, ఎందుకంటే నాకు నిన్ననే మొన్న మల్లారెడ్డి గారు మన 2 dates చెప్పడం జరిగింది, నిన్న ఈవినింగ్ రావడం జరిగింది. ఈ విధంగా మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన మల్లారెడ్డి గారికి, వాటి టీం అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, జై తెలంగాణ. ఇంకా రావాలి పైకి మళ్ళా ఉత్తంటుంది. డాక్టర్ పైల మల్లారెడ్డి గారు కోమటి వెంకరెడ్డి గారికి శాలువా కప్పి సత్కరిస్తారు. గౌతమ్ బల్వంత్ పుష్పగుచ్చం.
తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన మరొక ప్రతిభాశీలి నాయకుడు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. నల్గొండ నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలుపొంది అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన తిరుగులేని కాంగ్రెస్ నాయకుడు శ్రీ వెంకటరెడ్డి గారు. వీరు సాంకేతిక శాఖ మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మద్దతు కోసమై తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన త్యాగశీలి శ్రీ వెంకటరెడ్డి గారు 2010 సంవత్సరంలో మొదటిసారి, 2011 అక్టోబర్లో రెండవసారి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి రాజీనామా తిరస్కరించినా వినలేదు. నవంబర్ 1, 2011 నాడు నల్గొండ పట్టణంలో నిరవధిక నిరాదీక్ష కూర్చొని తెలంగాణ రాష్ట్రం యొక్క అవసరాన్ని అధిష్టానికి చెప్పిన ఉద్యమర్త శ్రీ వెంకటరెడ్డి గారు. ఈ ఆవిర్భావ సభకు విచ్చేసి తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘానికి ప్రోత్సహిస్తున్న ప్రియతమ నాయకుడు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇట్లు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం. యాక్చువల్లీ మీకు అందరికీ అర్థమై ఉంటుంది, ఐఎమ్ రషింగ్ వెరీ మచ్. దీనికి అందరికీ కారణము కవిత గారికి సమయాభావం వల్ల. షీఈ్ వెరీ పేషెంట్. ఆమె ఇంకా ఉన్నారు కదా, కానివ్వండి అని మాకు కొంచెం టైం ఇచ్చారు. ఇప్పుడు కవిత గారిని ఆహ్వానించే ముందు ఆమె గురించి మనము ఇస్తున్న ఫెలిసిటేషన్ పత్రం. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన కవితకు వందనం, అభివందనం. బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ స్థాయిని తెచ్చిపెట్టిన నిర్మాత, తెలంగాణ మహిళలకు వెలుగునిచ్చిన స్ఫూర్తి ప్రదాత, కేసీఆర్ బిడ్డగా కాకుండా తన ఉనికితో ప్రత్యేకతను చాటుకున్న మేటి వనిత, జాగృతితో తెలంగాణ సంస్కృతిని తెలియజెప్పిన తెలంగాణ పుత్రిక, ప్రజా చైతన్యంతో ఎన్నికల్లో విజయాన్ని సాధించిన ధీర వనిత, తెలంగాణ తొలి మహిళా ఎంపీగా క్రాతికెక్కిన తెలంగాణ వనిత మన కవిత. తెలంగాణ ఉద్యమంలో మహిళల ప్రాధాన్యం ఉండాలని, సమాజంలో చైతన్యం కలిగించాలన్న ఉద్దేశంతో తెలంగాణ జాగృతిని స్థాపించి మహిళల్లో సమర చైతన్యాన్ని కల్పించిన ధీర వనితగా కవిత పేరు తెచ్చుకుంది. తెలంగాణ సంస్కృతికే ప్రతిరూపమైన బతుకమ్మ పండుగను ప్రతిమంతా తెలియజేసి నిర్వహించి తెలంగాణ తల్లి బిడ్డను నిరూపించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బంగారు తెలంగాణ మార్చేందుకు తనదైన శైలిలో కృషి చేసి తండ్రికి చేదోడు వాదుడుగా నిలుస్తోంది. నిజామాబాద్ ఎంపీగా ఎన్నికై తెలంగాణ తొలి మహిళా ఎంపీగా ఖ్యాతి గడించడమే కాక తెలంగాణ మహిళల అభ్యున్నతిని పార్లమెంటరీ వేదికగా చేసుకుంది. తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేలా బతుకమ్మ పండుగను వివిధ చోట్ల నిర్వహించి తెలంగాణ అభ్యున్నతికి, తెలంగాణ సంస్కృతి వికాసానికి కృషి చేస్తూ ఆకాశమే హద్దుగా, అభివృద్ధియే లక్ష్యంగా ముందుకెళ్తున్న కవితకు ఇవే మా అభినందనలు. ఇట్లు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం టాటా. శ్రీమతి కవిత గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. మ్యామ్, ప్లీజ్ కమ్ అండ్ అడ్రస్ అవర్ క్రౌడ్ హియర్. థ్యాంక్ యూ. Stay here or Madhya Can you give the switch? జై తెలంగాణ. జై తెలంగాణ అన్నప్పుడు చేయెత్తని వాళ్ళందరూ మా నిజామాబాద్లో అయితే ఆంధ్ర వాళ్ళు అంటారు. మరి జై తెలంగాణ, జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి టాటా ఆర్గనైజింగ్ సభ్యులందరికీ, పెద్దలు పైల మల్లారెడ్డి గారికి, మిత్రులు భరత్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సభ్యులకు, అదేవిధంగా నల్గొండ ఎమ్మెల్యే అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరియు ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలంగాణ ముద్దు బిడ్డలందరికీ కూడా ఉద్యమాభివందనాలు. తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ టాటా అనే పేరుతోని మళ్ళీ ఇవాళ పురుడు పోసుకుంటున్నటువంటి ఈ ఆర్గనైజేషన్ ఎట్లా అయితే మనకు టాటా బిర్లాల పేరు తీసుకొచ్చారో అదేవిధంగా మన తెలంగాణకు పేరు తీసుకొస్తారని కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టాటా ఫంక్షన్కి రావాలంటే నిజానికి నేను ఏదో మనకు అంతకుముందు కాశీ మజిలీ కథలలో చెప్పేటోళ్ళు, 7 సముద్రాలు దాటాలే, 7 సముద్రాలు దాటిన తర్వాత అక్కడెక్కడో ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టులో ఇంకేదో ఉంటుంది. అట్లా ఈ టాటా ప్రోగ్రామ్కి వద్దాం అనుకున్నప్పటి నుంచి మొదలు పెడితే నిన్న రాత్రి వరకు కూడా మరి కంటిన్యూస్గా కష్టాలు, అదేవిధంగా కంటిన్యూస్గా నిష్ఠూరాలు మేము ఎదుర్కొంటూనే ఉన్నాం. కారణం ఏంది, ఎందుకు అని అంటే మరి ప్రతి ఒక్కరు నాకేం చెప్తున్నారు,
ఇన్ని రోజులు తెలంగాణను వ్యతిరేకించినటువంటి వాళ్ళందరూ కూడా మరి అసోసియేషన్ పెట్టినరు, మీరు ఎట్లా పోతారని చెప్పి నన్ను క్రిటిసైజ్ చేశారు. ఈ సందర్భంగా అట్లా మాట్లాడుతున్నటువంటి మిత్రులకు, అట్లా ఆలోచిస్తున్నటువంటి మిత్రులకు, అదేవిధంగా అమెరికా వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ కూడా నేను ఒకటే ఒక విషయం విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. 60 సంవత్సరాలు కొట్లాడితే, 60 సంవత్సరాలు ఆవేదన పడితే, 1000కి పైగా బిడ్డలు చచ్చిపోతే, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో మన ముఖ్యమంత్రి గారు దీక్షకు దిగితే, ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు మరి ఉప్పెనలాగా రోడ్ల మీదకి వస్తే, ఒక్కొక్క బిడ్డ ఒంటి మీద 20-30 లాఠీలు ఇరిగిపోతే, లెక్కలేనన్ని త్యాగాలు చేస్తే ఇవాళ తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొత్తంలో కూడా నిరంతరం మనం ఫాలో అయిన స్ట్రాటజీ ఒకటి. ముందు మనం ఒక సిద్ధాంతాన్ని నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఎవరైతే దానికి వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి ఆ విషయాన్ని చెప్పినాం, ఎక్స్ప్లెయిన్ చేసినాం, ప్రాపగేట్ చేసినాం, వాళ్ళ మనసు మార్చుకున్నాం, అల్టిమేట్గా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇక్కడ ఈ స్టేజ్ మీద కావచ్చు, ఈ హాల్లో కావచ్చు, ఈ టాటా ఫామ్ చేసినటువంటి వాళ్ళలో కావచ్చు, తెలంగాణ వ్యతిరేకులు ఉండవచ్చు, కేసీఆర్ నాయకత్వం నచ్చుండకపోవచ్చు, కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదన్నటువంటిది ఒక చారిత్రాత్మక విషయం, చారిత్రాత్మక నిజం. The very fact that Telangana is formed as a separate state in itself already proved the argument. సో ఎవరికైనా నచ్చినా నచ్చపోయినా రాష్ట్రం వచ్చింది కాబట్టి, వచ్చినటువంటి రాష్ట్రాన్ని ఓనప్ చేసుకుంటున్నటువంటి టాటా సభ్యులందరికీ నేనైతే మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా వచ్చిన మన రాష్ట్రాన్ని ఓన్ చేసుకొని మన రాష్ట్రం యొక్క బ్రాండ్ ఐడెంటిటీని పెంచడానికి తమ వంతు కృషి చేస్తామని ముందుకొచ్చే వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకవలసిందిగా అమెరికాలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ కూడా మనవి చేస్తూ, మరి ఇవాళ ఇక్కడ టాటా వాళ్ళు చాలా కార్యక్రమాలను ప్రకటించడం జరిగింది. తెలంగాణ కోసం మేము ఏం చేస్తాం, తెలంగాణ సమాజంలో మా పాత్ర ఎట్లా ఉంటుందని చెప్పడం జరిగింది. వారు ప్రత్యేకించి మిషన్ కాకతీయ ఏదైతే మనం తీసుకున్నామో, ఇట్ ఈజ్ లైక్ ఏ డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక్కసారి మిషన్ కాకతీయ కంప్లీట్ అయితే ప్రతి ఊర్లో కూడా చెరువు నిండా నీళ్లు ఉంటాయి, ప్రతి రైతు కళ్ళలో కూడా ఆనందం ఉంటుంది. మరి అటువంటి మిషన్ కాకతీయ కోసం మరి పెద్ద ఎత్తున డొనేషన్స్ ఇవాళ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరఫున వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా డెఫినెట్లీ తెలంగాణ నీడ్స్ యువర్ హెల్ప్. ప్రతి తెలంగాణ గ్రామానికి సహాయం అవసరం ఉన్నది, ప్రతి తెలంగాణ బిడ్డలకి మీ చేయూత అవసరం ఉన్నది. ఇవాళ ఇక్కడ టాటా ఒకటే కాదు, ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అయితే తెలంగాణ నుండి వచ్చినటువంటి వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటున్నటువంటి మీ తెలంగాణ సోదరిగా నేను మాత్రం కోరుకునేది ఒకటే, ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా సరే అందరూ యూనిటీగా కలిసి పనిచేసుకుంటే ఇండియాలో ఉన్న మాకందరికి కూడా ఆనందంగా ఉంటుంది. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న సామెత చెప్పాలి. కౌరవులు 100 మంది, పాండవులు 5. మాటి మాటికి కొట్లాడుకుంటారు ఇద్దరు, ప్రతిదానికి కయ్యమే. కానీ బయటోడెవడన్నా వస్తే యుధిష్ఠిరుడు చెప్తాడు, వాళ్ళు 100 మంది, మేము 5 మామూలుగా ఉన్నప్పుడు, బయటోడు వస్తే మాత్రం మేము 105 మంది అన్నదమ్ములం అని చెప్తారు. అదేవిధంగా మనలో మనకు 100 మనస్పర్ధలు ఉండొచ్చు, మనలో మనం 100 కాకపోతే 1000 ఆర్గనైజేషన్స్ పెట్టుకుందాం, ఇబ్బంది లేదు. కానీ అవతలోడు ముందు, నవ్వేటోడు ముందు జారిపడ్డట్టు కాకుండా తెలంగాణ ప్రతిష్ట నిలబడే విధంగా టాటా పనిచేయాలని చెప్పి, పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మరి మల్లారెడ్డి గారు, అదేవిధంగా మా మిత్రులు సోదరుడు భరత్ రెడ్డి గారు, మరీ లిటరలీ హీ వాజ్ ఆఫ్టర్ మై లైఫ్ టు బీ హియర్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఐఎమ్ హియర్. థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టాటా ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇంత తప్పగంటే కుదరదబ్బా టాటా. మరి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. భరత్ని కవిత గారికి షాల్వా చెప్పి సన్మానించాలనిస్తున్నాం. సాధన ఆంటీ, ప్లీజ్ జాయిన్ us on the stage.
కవిత గారు మీరు చెప్పినట్టుగా ఈ ఆర్గనైజేషన్ అన్ని ఆర్గనైజేషన్ కలిసి పనిచేస్తుందండి. మీకు ఈ సభా సాక్షిగా మీకు హామీ ఇస్తున్నాము మేము. వీ విల్ బి వర్కింగ్ విత్ ఎవ్రీ తెలంగాణ ఇన్ అమెరికా. ఇప్పుడు కవిత గారి మీద మన వాళ్ళు రాసిన ఒక చిన్న పాట మన మిమిక్రీ రమేష్ గారు పాడతారు. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, కవితమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, టాటాకు వచ్చిన కవితమ్మ నీకు వేల వేల వందనాలమ్మా, బతుకును నేర్పిన బతుకమ్మ మా కవితమ్మ కవితమ్మ ఓహో కవితమ్మ నీకు వేల వేల వందనాలమ్మా, బీటలు బారిన నేలమ్మ నీ అడుగు సాకితే చాలమ్మా, బీటలు బారిన నేలమ్మ నీ అడుగు సోకితే చాలమ్మ, మిషన్ తెలంగాణతో అది సస్యశ్యామలమై వెలుగుతుందమ్మా కవితమ్మ ఓహో కవితమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. ఈ పాట రాసింది గౌతమ్ గోలి అన్న. ఒక్కసారి గట్టిగా వారి క్లాప్స్ ఇవ్వండి. ఆయన అద్భుతంగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సాంబారెడ్డి గారు ఆ అమరవీరులకి మనకు తెలంగాణ కోసం సాగించిన అమరవీరుల కోసం ఒక మాట అలాగే మౌనం. అందరికీ నమస్కారం. టాటాకి సుస్వాగతం. కవిత గారు ఉన్నప్పుడే మీ అందరికీ ఒక మనవి, తెలంగాణ అమరవీరుల స్మారకం మీ అందరికీ ఒక మనవి ఏంటంటే ఒక్క నిమిషం పాటు వాళ్ళను స్మరించుకుంటూ మౌనం పాటించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం సైలెన్స్ పాటిస్తే ప్లీజ్. మన కోసం, మన గడ్డ కోసం ఎందరో మంది చనిపోయారు. వారి కోసం ఒక్క 1 మినిట్ ఇప్పుడు మనం సైలెన్స్ పాటించి ఈ సందర్భంగా వాళ్ళ జీవితాలకు ఒక విలువ, ఒక గౌరవం తెచ్చిపెడదాం ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ సందర్భంగా సభకు వచ్చిన అందరికీ ధన్యవాదాలండి. డాక్టర్ పైలమల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థకి మీ అందరి సహకారం ఉండాలని చెప్పి మా వంతు సహకారం మేము చేస్తున్నాము. దాశరథి గారు అన్నట్టుగా తెలంగాణ అంటే కోటి రతనాల వీణ అని, అలాగే 4 లక్షల గుండె చప్పుళ్ళని, ఆ సందర్భంగా ఇక్కడ కూడా 1 లక్ష గుండె కొట్టుకుంటున్నాయి అమెరికాలో. వారి మాటగా మేమంతా ఇక్కడ ఈ సంస్థను స్టాప్ చేయడం జరిగింది. అందరి సహకారాలు ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాము. తెలంగాణకు జయం, తెలుగు జాతికి శుభం. సర్వేజన సుఖినోభవ. ఇదే మనందరం కోరుకునేది. జై తెలంగాణ. గాడ్ బ్లెస్ టాటా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. కొద్దిగా వాలంటీర్స్ వాళ్ళని ఐ షుడ్ రికగ్నైజ్. అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ టాటా ఫుడ్ కమిటీ, వెంకట్ అండ్ గురు, హాస్పిటాలిటీ రామరెడ్డి మలాడి,
శ్రీనివాస్ రెడ్డి పాతూర్, విజయ్, ధనరాజ్ అండ్ హిస్ టీమ్. తర్వాత రిజిస్ట్రేషన్లో కూడా ప్రశాంత్ చింతవార్, సుధాకర్ ఉప్పల, తర్వాత యూత్ కమిటీ సింధు యలల, ప్రేరణ, తర్వాత వరుణ్ వేమగంటి, సాయి నయని మల్లాడి అండ్ సోషల్ మీడియా ప్రశాంత్ వేమగంటి. వచ్చిన సభకు ఈ సభకు వచ్చిన మీ అందరికీ పాదాభివందనాలు. తర్వాత వచ్చిన కవితమ్మ గారికి, వెంకటరెడ్డి గారికి అండ్ మా అందరి తరఫున టాటా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు అక్కడ స్పీచ్ వినండి. జనగణ ఎవరు హలో, చిన్న రిక్వెస్ట్ అండి, లాస్ట్ ఒక డాన్స్ ఉంది, ప్లీజ్ చూసి వెళ్ళండి. ఇట్స్ జస్ట్ 5 minutes ఐటమ్. పిల్లలు చాలా ప్రాక్టీస్ చేసి వచ్చారు. ప్లీజ్ 5 minutes ఉండి ఎంకరేజ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇట్స్ అ డాన్స్ మెడ్లీ. కృష్ణ శ్రీకాంతం ఇస్ ద కొరియోగ్రాఫర్. ఒక్క నిమిషం, అంత దూరం నుంచి వచ్చిన పిల్లలు ప్లీజ్ 1 minute రండి. మ్యూజిక్ అంటే బాబు 1 minute. పిల్లల కొరకు వాళ్ళని ప్రోత్సహిస్తే మనం బతుకుతాం. ఇంటికి పోతే వాళ్ళకు భార్యలు పిల్లలు భోజనాలు పెడతారు. మనకు డ్యాన్స్ చేయండి ఆయన.